డే 64 ఇండియన్ హిస్టరీకి సంబంధించి యూరోపియన్ల రాకపై అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ టాపిక్లోని బిట్స్ చూద్దాం. ఫస్ట్ బిట్, యూరోపియన్లు అనే పదం సాధారణంగా ఎవరిని సూచిస్తుంది అంటే యూరోప్ ఖండంలోని దేశాలకు చెందిన ప్రజలను. నెక్స్ట్ బిట్, భారతదేశానికి యూరోపియన్లు ప్రధానంగా ఏ ఉద్దేశంతో రావడం ప్రారంభించారు అంటే వాణిజ్యం కోసం. నెక్స్ట్ బిట్, భారతదేశానికి వచ్చిన ప్రధాన యూరోపియన్ వాణిజ్య శక్తి ఏమిటి అంటే పోర్చుగీసులు, డచ్ వారు, ఫ్రెంచ్ వారు. నెక్స్ట్, భారతదేశంలోని ఏ వస్తువులకు యూరప్లో అధిక డిమాండ్ ఉండేది అంటే సుగంధ ద్రవ్యాలు, పత్తి వస్త్రాలు, సిల్క్ వస్త్రాలు. నెక్స్ట్, సుగంధ ద్రవ్యాలకు ఉదాహరణలు ఏమిటి అంటే మిరియాలు, లవంగాలు, జాజికాయ. నెక్స్ట్, నల్ల బంగారం బ్లాక్ గోల్డ్ అని ప్రసిద్ధి చెందిన సుగంధ ద్రవ్యం ఏదంటే మిరియాలు. నెక్స్ట్, యూరోపియన్లు సుగంధ ద్రవ్యాలను ప్రధానంగా ఎందుకు ఉపయోగించేవారు అంటే ఆహారానికి రుచి కోసం, ఆహారాన్ని నిల్వ చేయడంలో సహాయపడటానికి, సుగంధం కోసం. నెక్స్ట్, యూరోప్లో భారతదేశం నుండి డిమాండ్ ఉన్న వస్త్రాలు ఏవి అంటే ముడిపత్తి వస్త్రాలు, సిల్క్ వస్త్రాలు, మస్లిన్ వస్త్రాలు. నెక్స్ట్, ప్రాచీన కాలం నుంచే భారతదేశం యూరప్ మధ్య వాణిజ్యంలో మధ్యవర్తులుగా ముఖ్య పాత్ర పోషించిన వారు ఎవరు అంటే చైనీయులు, జపనీయులు, మంగోలులు అనమాట. నెక్స్ట్, సముద్ర మార్గం ద్వారా భారతదేశంలో వాణిజ్య సంబంధాలు నిర్వహించిన ప్రారంభ వ్యాపారులుగా ఎవరు ప్రసిద్ధి చెందారు అంటే అరబ్బులు. నెక్స్ట్, అరబ్బులు భారతదేశం, యూరప్ మధ్య వాణిజ్యానికి ఉపయోగించిన ప్రధాన మార్గాలలో ఒకటి ఏదంటే కాన్స్టాంటినోపుల్ మార్గం. నెక్స్ట్, కాన్స్టాంటినోపుల్ ప్రస్తుతం ఏ దేశంలో ఉంది అంటే టర్కీ. నెక్స్ట్, భారతదేశం నుండి యూరప్కు వాణిజ్య వస్తువుల రవాణాలో అరబ్బులు ఏ రెండు రకాల మార్గాలను ఉపయోగించారు అంటే సముద్ర మరియు భూమార్గాలు. నెక్స్ట్, భారతదేశానికి యూరోపియన్ల రాకకు సంబంధించి క్రింది వాటిలో సరైన క్రమం ఏది అంటే వాణిజ్యం తర్వాత వాణిజ్య స్థావరాలు, తర్వాత కోటలు, తర్వాత రాజకీయ ఆధిపత్యం అనమాట. నెక్స్ట్, అసర్షన్ రీజన్ టాపిక్ ఆ టైప్ బిట్స్ చూద్దాం. అసర్షన్ ఏ, యూరోపియన్ దేశాలకు భారతదేశపు సుగంధ ద్రవ్యాలపై అధిక ఆసక్తి ఉండేది. నెక్స్ట్, రీజన్ ఆర్, యూరోప్లో సుగంధ ద్రవ్యాలకు మంచి గిరాకీ ఉండేది. ఆన్సర్ ఏంటంటే ఏ మరియు ఆర్ రెండు సరైనవి. ఆర్ అనేది ఏకు సరైన వివరణ అన్నమాట. నెక్స్ట్ బిట్, మళ్ళీ అలాంటి బిట్టే, అసర్షన్ యూరోపియన్లు మొదటి నుంచి భారతదేశాన్ని ఆక్రమించడానికి వచ్చారు. రీజన్ ఆర్, వారి ప్రారంభ ప్రధాన లక్ష్యం వాణిజ్యం. దీనిలో ఏది అంటే ఏ తప్పు, ఆరు సరైంది. ఏంటంటే యూరోపియన్లు మొదటి నుండి భారతదేశాన్ని ఆక్రమించడానికి రాలేదు. యూరోపియన్లు ప్రారంభ లక్ష్యం ప్రధానంగా వాణిజ్యం అన్నమాట. తర్వాత వాణిజ్య స్థావరాలు, తర్వాత కోటలు, తర్వాత సైనిక శక్తి ద్వారా రాజకీయ ఆధిపత్యానికి దారితీసింది అనమాట. అయితే వారి ప్రారంభ ప్రధాన లక్ష్యం వాణిజ్యం. రీజన్ ఆర్ అనేది కరెక్ట్. నెక్స్ట్ బిట్, అరబ్బులు భారతదేశం, యూరప్ మధ్య వాణిజ్యానికి ఉపయోగించిన ప్రధాన భూమార్గం ఏది అంటే కాన్స్టాంటినోపుల్ మార్గం అన్నాం. నెక్స్ట్ బిట్, కాన్స్టాంటినోపుల్ భౌగోళికంగా ఏ రెండు ఖండాల మధ్య కీలక స్థానంలో ఉంది అంటే యూరప్, ఆసియా. నెక్స్ట్, భారతదేశం నుండి యూరప్ వైపు భూమార్గం ద్వారా వస్తువులను తరలించడంలో ప్రారంభ దశలో ముఖ్య పాత్ర పోషించిన వారు ఎవరంటే అరబ్బులు. నెక్స్ట్, భారతదేశం, మధ్య ఆసియా, చైనా మరియు యూరప్ మధ్య ప్రాచీన వాణిజ్య సంబంధాలకు ప్రసిద్ధి చెందిన భూమార్గం ఏది అంటే సిల్క్ రూట్. నెక్స్ట్, సిల్క్ రూట్ అనే పేరు రావడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే చైనా పట్టు వాణిజ్యం ఈ మార్గంలో ముఖ్యమైన పాత్ర పోషించడం. నెక్స్ట్, సిల్క్ రూట్లో అత్యంత ముఖ్యమైన వాణిజ్య వస్తువులలో ఒకటి ఏదంటే పట్టు. నెక్స్ట్, సిల్క్ రూట్కు సంబంధించిన సరైన మార్గాన్ని సూచించేది ఏది అంటే చైనా, మధ్య ఆసియా, పశ్చిమ ఆసియా, యూరప్ అనమాట. నెక్స్ట్, భారతదేశం మరియు యూరప్ మధ్య వాణిజ్య సంబంధాలలో అరబ్బుల పాత్ర ప్రధానంగా దేనికి సంబంధించినది అంటే వాణిజ్యం మరియు సాంస్కృతిక సంబంధాల విస్తరణ. నెక్స్ట్ బిట్, అరబ్బులు భారతదేశం నుండి వస్తువులను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లడంతో పాటు మరొక ముఖ్యమైన పాత్రను కూడా పోషించారు. అది ఏమిటి అంటే భారతీయ సంస్కృతి గురించి ఇతర ప్రాంతాలకు పరిచయం చేయటం. నెక్స్ట్, భారతదేశ సాంస్కృతిక రాయబారులుగా ఈ సందర్భంలో ఎవరిని పేర్కొంటారు అంటే అరబ్బులు. నెక్స్ట్, అరబ్బులు భారతదేశంతో వాణిజ్య సంబంధాలు కొనసాగించిన కాలానికి సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది అంటే ప్రాచీన కాలం నుంచే. నెక్స్ట్, అరబ్బుల పాత్రను సరిగ్గా ప్రతిబింబించేది ఏది అంటే వాణిజ్యంతో పాటు సాంస్కృతిక సంబంధాల విస్తరణ. నెక్స్ట్ బిట్, కాన్స్టాంటినోపుల్ అనేది టర్కీ. నెక్స్ట్, సిల్క్ రూట్ అనేది పట్టు వాణిజ్యం. నెక్స్ట్, అరబ్బులు అనేది భారతదేశ సాంస్కృతిక రాయబారులు.
నెక్స్ట్ ఎజర్షన్ ఏ చూద్దాం. అరబ్బులు భారతదేశం మరియు యూరప్ మధ్య వాణిజ్యంలో ముఖ్యమైన మధ్యవర్తులుగా వ్యవహరించారు. నెక్స్ట్ రీజన్ ఆర్, వారు భూమార్గం మరియు సముద్ర మార్గాల ద్వారా వాణిజ్య సంబంధాలు కొనసాగించారు. అయితే ఏ మరియు ఆర్ రెండు సరైనవి. ఆర్ అనేది ఏకు సరైన వివరణ. నెక్స్ట్ బిట్ ఎజర్షన్ ఏ బిట్, సిల్క్ రూట్కు ఆ పేరు చైనా పట్టు వాణిజ్యం కారణంగా వచ్చింది. నెక్స్ట్ రీజన్ ఆర్, చైనా ప్రపంచంలోని ముఖ్యమైన పట్టు ఉత్పత్తి కేంద్రాలలో ఒకటి. దీనిలో ఆన్సర్ ఏంటంటే ఏ మరియు ఆర్ రెండు సరైనవి. ఆర్ అనేది ఏకు సరైన వివరణ అన్నమాట. నెక్స్ట్ బిట్ 1453లో కాన్స్టాంటినోపుల్ పతనం అనేది జరిగింది. దీనిని 4వ క్రూసేడ్ లేదా బ్యాటిల్ ఆఫ్ ఫెయిత్ అని పిలవడం ప్రామాణిక చరిత్రలో సరైంది కాదు. అలాగే ముస్తఫా కెమాల్ పాషా కాన్స్టాంటినోపుల్ పేరును ఇస్తాంబుల్గా మార్చలేదు. 1930లో టర్కీ అధికారికంగా ఇస్తాంబుల్ పేరును స్వీకరించింది అన్నమాట. అయితే దీనిలో బిట్టి చూద్దాం. కాన్స్టాంటినోపుల్ ఏ సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేది అంటే బైజాంటైన్ సామ్రాజ్యం. నెక్స్ట్ 1453లో బైజాంటైన్ సామ్రాజ్యానికి చక్రవర్తి ఎవరు అంటే కాన్స్టాంటైన్ 11. నెక్స్ట్ 1453లో కాన్స్టాంటినోపుల్ను ఎవరు స్వాధీనం చేసుకున్నారంటే మహమ్మద్ II. నెక్స్ట్ మహమ్మద్ II ఏ సామ్రాజ్యానికి చెందిన పాలకుడు అంటే ఒట్టోమన్. నెక్స్ట్ మహమ్మద్ IIను సాధారణంగా ఏ పేరుతో కూడా పిలుస్తారు అంటే మహమ్మద్ ది కాంకరర్. నెక్స్ట్ 1453లో జరిగిన కాన్స్టాంటినోపుల్ పతనం యొక్క ప్రధాన ఫలితం ఏమిటంటే బైజాంటైన్ సామ్రాజ్యం అంతమైంది. నెక్స్ట్ 1453లో కాన్స్టాంటినోపుల్ను స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ నగరం ఏ సామ్రాజ్యంలో భాగమైంది అంటే ఒట్టోమన్. నెక్స్ట్ కాన్స్టాంటినోపుల్ వాణిజ్యపరంగా ఎందుకు అత్యంత ముఖ్యమైనది అంటే యూరప్ ఆసియా మధ్య కీలక భౌగోళిక స్థానంలో ఉండడం. నెక్స్ట్ కాన్స్టాంటినోపుల్ పతనం ఏ సంవత్సరంలో జరిగింది అంటే 1453. నెక్స్ట్ 1453లో కాన్స్టాంటినోపుల్ పతనం యూరోపియన్ చరిత్రలో ఎందుకు కీలకమైన సంఘటన అంటే యూరప్ ఆసియా మధ్య సంప్రదాయ వాణిజ్య మార్గాలకు అంతరాయం ఏర్పడింది. నెక్స్ట్ సంప్రదాయ భూమార్గానికి అంతరాయం ఏర్పడడంతో యూరోపియన్ దేశాలు ఏమి చేయడానికి ప్రేరేపించబడ్డాయి అంటే కొత్త సముద్ర మార్గాలను అన్వేషించడానికి. నెక్స్ట్ యూరోపియన్లు భారతదేశానికి కొత్త సముద్ర మార్గాన్ని అన్వేషించడానికి ప్రధాన కారణాల్లో ఒకటి ఏదంటే భారతదేశం సుగంధ ద్రవ్యాలు మరియు ఇతర విలువైన వాణిజ్య వస్తువులు. నెక్స్ట్ యూరోపియన్లు భారతదేశంతో నేరుగా సముద్ర వాణిజ్యం చేయాలనుకోవడానికి ప్రధాన ఆర్థిక ఉద్దేశం ఏమిటి అంటే మధ్యవర్తులను తొలగించి అధిక లాభాలు పొందడం. నెక్స్ట్ 15వ శతాబ్దంలో యూరోప్లో సముద్ర అన్వేషణలో ముందంజలో ఉన్న రెండు దేశాలు ఏవి అంటే స్పెయిన్, పోర్చుగల్. నెక్స్ట్ 15వ శతాబ్దంలో స్పెయిన్ మరియు పోర్చుగల్లో ప్రధానంగా ఏ ప్రక్రియ బలపడింది అంటే సముద్ర అన్వేషణ మరియు వాణిజ్య విస్తరణ. నెక్స్ట్ కాన్స్టాంటినోపుల్ పతనం తర్వాత కొత్త సముద్ర మార్గాల అన్వేషణ, దాని తర్వాత యూరోపియన్ల భారతదేశ రాక అన్నమాట. నెక్స్ట్ కాన్స్టాంటైన్ 11 అనే అతను బైజాంటైన్ చక్రవర్తి. నెక్స్ట్ కాన్స్టాంటినోపుల్ ప్రస్తుతం సాధారణంగా ఏ పేరుతో ప్రసిద్ధి చెందిందంటే ఇస్తాంబుల్. నెక్స్ట్ ఇస్తాంబుల్ ప్రస్తుతం ఏ దేశంలో ఉందంటే టర్కీ. నెక్స్ట్ క్రూసేడ్స్కు సంబంధించి సరైన వివరణ ఏది అంటే క్రూసేడ్స్కు సంబంధించిన సరైన వివరణ అంటే క్రైస్తవులు మరియు ముస్లింల మధ్య జరిగిన మతపరమైన యుద్ధాల శ్రేణి. నెక్స్ట్ 1453 సంఘటనకు సరైన పేరు ఏమిటి అంటే ఫాల్ ఆఫ్ కాన్స్టాంటినోపుల్. నెక్స్ట్ ముస్తఫా కెమాల్ పాషా గురించి క్రింది వాటి సరైనది ఏదంటే ఆధునిక టర్కీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాడు. నెక్స్ట్ ముస్తఫా కెమాల్ పాషాను ఏ బిరుదుతో ప్రసిద్ధిగా పిలుస్తారు అంటే అటాటుర్క్ అంటే ఫాదర్ ఆఫ్ ది టర్క్స్ అనమాట. నెక్స్ట్ సముద్ర మార్గాన్వేషణ పోర్చుగల్ ప్రిన్స్ హెన్రీ ద నావిగేటర్ పోర్చుగీస్ రాజకుమారుడు అనమాట. ఆయన గురించి బిట్స్ చూద్దాం. 15వ శతాబ్దంలో భారతదేశానికి సముద్ర మార్గాన్ని అన్వేషించడంలో మొదట ముందడుగు వేసిన యూరోపియన్ దేశం ఏదంటే పోర్చుగల్. నెక్స్ట్ సముద్ర మార్గాన్వేషణలో పోర్చుగల్ తర్వాత ముందుకు వచ్చిన ప్రధాన యూరోపియన్ దేశం ఏది అంటే స్పెయిన్. నెక్స్ట్ హెన్రీ ద నావిగేటర్గా ప్రసిద్ధి చెందిన పోర్చుగల్ రాజకుమారుడు ఎవరంటే ప్రిన్స్ హెన్రీ. నెక్స్ట్ ప్రిన్స్ హెన్రీకి సంబంధించిన దేశం ఏది అంటే
పోర్చుగల్. నెక్స్ట్ ప్రిన్స్ హెన్రీని హెన్రీ ద నావిగేటర్ అని ఎందుకు పిలిచారు అంటే సముద్ర అన్వేషణకు ప్రోత్సహించి నావికా శిక్షణ మరియు అన్వేషణలకు సహకరించినందుకు. నెక్స్ట్ ప్రిన్స్ హెన్రీ ప్రధానంగా ఏ రంగాన్ని ప్రోత్సహించాడు అంటే నావికా శిక్షణ మరియు సముద్ర అన్వేషణ. నెక్స్ట్ ప్రిన్స్ హెన్రీ స్థాపించిన సంస్థలు ప్రధానంగా దేనికి సంబంధించినవి అంటే నావికా శిక్షణ కేంద్రాలు. నెక్స్ట్ ప్రిన్స్ హెన్రీ నావికులలో ఏ లక్షణాన్ని పెంపొందించడానికి ప్రయత్నించాడు అంటే ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం. నెక్స్ట్ నావికా అన్వేషణలో క్రింది వాటిలో ఏ పరికరం ఉపయోగించబడింది అంటే ఆస్ట్రోలేబ్ నావికా దిక్సూచి పటాలు. నెక్స్ట్ ఆస్ట్రోలేబ్ ప్రధానంగా దేనికి ఉపయోగపడే నావిగేటర్ పరికరం అంటే ఖగోళ వస్తువుల ఆధారంగా స్థానాన్ని లేదా దిశను అంచనా వేయడానికి. నెక్స్ట్ ప్రిన్స్ హెన్రీ సముద్ర అన్వేషణలో ప్రధానంగా ఏ ఖండపు పశ్చిమ తీరాన్ని అన్వేషించడానికి ప్రోత్సాహం ఇచ్చాడంటే ఆఫ్రికా. నెక్స్ట్ యూరప్ మరియు ఆఫ్రికా మధ్య ఉన్న ముఖ్యమైన జలసంధి ఏదంటే జిబ్రాల్టర్ జలసంధి. నెక్స్ట్ జిబ్రాల్టర్ జలసంధి ఏ రెండు భౌగోళిక ప్రాంతాలను వేరు చేస్తుంది అంటే యూరప్ ఆఫ్రికా. నెక్స్ట్ జిబ్రాల్టర్ జలసంధి ఏ రెండు జలభాగాలను కలుపుతుంది అంటే అట్లాంటిక్ మహాసముద్రం మధ్యధరా సముద్రం. నెక్స్ట్ ప్రిన్స్ హెన్రీ యొక్క సముద్ర అన్వేషణలకు సంబంధించిన సరైంది ఏది అంటే పోర్చుగల్ నుండి ఆఫ్రికా పశ్చిమ తీర ప్రాంతాల వైపు అన్వేషణకు ప్రోత్సాహం ఇచ్చాడు. నెక్స్ట్ పోర్చుగల్లో నావికా కార్యకలాపాలకు ముఖ్యమైన కేంద్రంగా ఏ నగరం ప్రసిద్ధి చెందిందంటే లిస్బన్. నెక్స్ట్ లిస్బన్ ఏ దేశానికి రాజధాని అంటే పోర్చుగల్. నెక్స్ట్ ప్రిన్స్ హెన్రీ పోర్చుగల్. నెక్స్ట్ అమెరికా అన్వేషణతో ప్రధానంగా సంబంధం ఉన్న నావికుడు ఎవరు అంటే క్రిస్టోఫర్ కొలంబస్. నెక్స్ట్ భారతదేశానికి సముద్ర మార్గాన్ని చేరుకున్న ప్రముఖ పోర్చుగీస్ నావికుడు ఎవరు అంటే వాస్కో డ గామా. నెక్స్ట్ బార్తోలమ్యూ డయాస్ ఏ ప్రాంతాన్ని చుట్టి భారతదేశానికి సముద్ర మార్గాన్ని అన్వేషించడానికి మార్గం సుగమం చేశాడు అంటే కేప్ ఆఫ్ గుడ్ హోప్స్. నెక్స్ట్ ప్రిన్స్ హెన్రీ పోర్చుగల్. నెక్స్ట్ వాస్కో డ గామా పోర్చుగల్లే. నెక్స్ట్ కొలంబస్ స్పెయిన్ అనమాట. నెక్స్ట్ ఫస్ట్ కాన్స్టాంటినోపుల్ పతనం, దాని తర్వాత పోర్చుగీస్ సముద్ర అన్వేషణల పురోగతి, తర్వాత కొలంబస్ అమెరికాకు చేరుకోవడం, నెక్స్ట్ వాస్కో డ గామా భారతదేశానికి చేరుకోవడం అనమాట. ఇది సంఘటనలు వరుస క్రమం. నెక్స్ట్ ఎజర్షన్ రీజన్ టాపిక్లోని బిడ్స్ చూద్దాం. ఎజర్షన్ ఏ పోర్చుగల్ సముద్ర మార్గాన్వేషణలో స్పెయిన్ కంటే ముందడుగు వేసింది. నెక్స్ట్ రీజన్ ఆర్ ప్రిన్స్ హెన్రీ సముద్ర అన్వేషణ నావికా శిక్షణలో ప్రోత్సహించాడు. అంటే ఆన్సర్ ఏంటంటే ఏ అండ్ ఆర్ రెండు సరైనవి. ఆర్ అనేది ఏకు సరైన వివరణ. నెక్స్ట్ ప్రిన్స్ హెన్రీని హెన్రీ ద నావిగేటర్ అంటారు. ఆయన పోర్చుగల్కు చెందినవాడు. ఆయన సముద్ర అన్వేషణలను ప్రోత్సహించాడు అన్నమాట. నెక్స్ట్ బార్తోలమ్యూ డయాస్, కేప్ ఆఫ్ గుడ్ హోప్స్, క్రిస్టోఫర్ కొలంబస్ టాపిక్లను చూద్దాం. బార్తోలమ్యూ డయాస్ ఏ దేశానికి చెందిన నావికుడు అంటే పోర్చుగల్. నెక్స్ట్ బార్తోలమ్యూ డయాస్ సముద్ర ప్రయాణాన్ని ఏ దేశ రాజు ప్రోత్సహించాడు అంటే పోర్చుగల్ రాజు జాన్ టూ. నెక్స్ట్ బార్తోలమ్యూ డయాస్ తన ప్రసిద్ధ సముద్ర యాత్రను సుమారుగా ఏ కాలంలో ప్రారంభించాడు అంటే 1487 నుంచి 88. నెక్స్ట్ బార్తోలమ్యూ డయాస్ ఏ ప్రాంతం వైపు ప్రయాణించాడంటే ఆఫ్రికా పశ్చిమ తీరం వెంబడి దక్షిణ దిశగా. నెక్స్ట్ బార్తోలమ్యూ డయాస్ ప్రయాణంలో అత్యంత ముఖ్యమైన భౌగోళిక ఘట్టం ఏది అంటే కేప్ ఆఫ్ గుడ్ హోప్స్. నెక్స్ట్ కేప్ ఆఫ్ గుడ్ హోప్స్ మొదట బార్తోలమ్యూ డయాస్ చేత ఏ పేరుతో పిలువబడింది అంటే కేప్ ఆఫ్ స్టోమ్స్. నెక్స్ట్ కేప్ ఆఫ్ స్టోమ్స్ అనే పేరుకు కారణం ఏమిటి అంటే అక్కడ తరచుగా తుఫానులు అల్లకల్లోలమైన సముద్ర పరిస్థితుల్లో ఉండడం. నెక్స్ట్ కేప్ ఆఫ్ స్టోమ్స్ అనే పేరును కేప్ ఆఫ్ గుడ్ హోప్గా మార్చిన వాడెవరు అంటే జాన్ టూ. నెక్స్ట్ కేప్ ఆఫ్ గుడ్ హోప్ అనే పేరును పెట్టడానికి ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే భారతదేశానికి సముద్ర మార్గం కనుగొనే ఆశను నావికుల్లో పెంచడం. నెక్స్ట్ కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఏ ఖండపు దక్షిణ అంచుకు సమీపంలో ఉంది అంటే ఆఫ్రికా. నెక్స్ట్ బార్తోలమ్యూ డయాస్ కేప్ ఆఫ్ స్టోమ్స్, జాన్ టూ కేప్ ఆఫ్ గుడ్ హోప్ అనమాట. నెక్స్ట్ క్రిస్టోఫర్ కొలంబస్ టాపిక్ను చూద్దాం. క్రిస్టోఫర్ కొలంబస్ జన్మస్థలం ఏదంటే జెనీవా. నెక్స్ట్ జెనీవా ప్రస్తుతం ఏ దేశానికి చెందిన నగరం అంటే ఇటలీ. నెక్స్ట్ కొలంబస్ జన్మస్థలం మరియు అతని సముద్ర యాత్రకు సంబంధించిన దేశం విషయంలో కింది వాటిలో సరైనది ఏది అంటే జన్మస్థలం ఇటలీ, యాత్ర స్పెయిన్ రాజుల ఆధ్వర్యంలో అన్నమాట. నెక్స్ట్
కొలంబస్ సముద్రయాత్రకు సహకరించిన స్పెయిన్ పాలకులు ఎవరంటే ఫెర్డినాండ్ మరియు ఇసాబెల్లా. నెక్స్ట్ బిట్ కొలంబస్ సముద్రయాత్ర ఏ దేశం తరపున సాగింది అంటే స్పెయిన్. నెక్స్ట్ బిట్ కొలంబస్ 1492లో ఏ మహాసముద్రాన్ని దాటి పశ్చిమ దిశగా ప్రయాణించాడు అంటే అట్లాంటిక్ మహాసముద్రం. నెక్స్ట్ బిట్ కొలంబస్ తన ప్రసిద్ధ సముద్ర యాత్రలో ఎన్ని ప్రధాన నౌకలతో బయలుదేరాడు అంటే 3. నెక్స్ట్ బిట్ కొలంబస్ 1492లో ఏ ప్రాంతానికి చేరుకున్నాడు అంటే అమెరికా ఖండ ప్రాంతం. నెక్స్ట్ బిట్ కొలంబస్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే పశ్చిమ దిశగా ప్రయాణించి ఆసియాకు చేరుకోవడం. నెక్స్ట్ బిట్ క్రింది నావికుడు దేశం జతలలో సరైనది ఏది అంటే బర్తోలోమ్యూ డయాస్ పోర్చుగల్. నెక్స్ట్ క్రిస్టోఫర్ కొలంబస్ అనేది స్పెయిన్ ఆధ్వర్యం. నెక్స్ట్ కొలంబస్ అనే ఇది జెనీవా ఇటలీ జన్మస్థలం అన్నమాట. నెక్స్ట్ బిట్ ఎజర్షన్ ఏ అనేది బర్తోలోమ్యూ డయాస్ కేప్ ఆఫ్ స్టోమ్స్ అనే పేరు పెట్టాడు. రీజన్ ఆ ప్రాంతంలో తీవ్రమైన తుఫాన్లు సముద్ర అల్లకల్లోలం ఎదురయ్యాయన్నమాట. అంటే దీనిలో ఆన్సర్ ఏంటంటే ఏ అండ్ ఆర్ రెండు సరైనవి. ఆర్ అనేది ఏకు సరైన వివరణ. నెక్స్ట్ బిట్ ఎజర్షన్ ఏ కొలంబస్ను సాధారణంగా స్పెయిన్కు చెందిన నావికుడిగా పేర్కొంటారు. రీజన్ ఆర్ అతని ప్రసిద్ధ సముద్ర యాత్ర స్పెయిన్ రాజు ఫెర్డినాండ్ మరియు రాణి ఇసాబెల్లా మద్దతుతో జరిగింది అనమాట. అంటే ఆన్సర్ ఏంటంటే ఏ అండ్ ఆర్ రెండు సరైనవి. ఆర్కు సరైన వివరణ ఏకు సరైన వివరణ అనమాట. నెక్స్ట్ బిట్ క్రింది సంఘటనల సరైన కార్యక్రమం చూద్దాం. 1 ప్రిన్స్ హెన్రీ సముద్ర అన్వేషణలకు ప్రోత్సాహం. తర్వాత బర్తోలోమ్యూ డయాస్ కేప్ ఆఫ్ స్టోమ్స్ చేరడం. నెక్స్ట్ కొలంబస్ అమెరికా చేరడం. నెక్స్ట్ వాస్కో డ గామా భారతదేశానికి చేరడం అనమాట. నెక్స్ట్ బిట్ కొలంబస్ భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనడానికి ఏ మహాసముద్రం మీదుగా ప్రయాణించాడు అంటే అట్లాంటిక్ మహాసముద్రం. నెక్స్ట్ బిట్ కొలంబస్ సముద్ర యాత్రకు బయలుదేరిన దేశం ఏది అంటే స్పెయిన్. నెక్స్ట్ బిట్ కొలంబస్ భారతదేశం చేరుకోవడానికి ఏ దిశలో ప్రయాణించాలని భావించాడు అంటే పశ్చిమం వైపు ప్రయాణించి ఆసియాకు చేరుకోవాలని. ఎగ్జామ్ పాయింట్ ఏంటంటే కొలంబస్ పశ్చిమ దిశగా అట్లాంటిక్ను దాటి ఆసియాకి చేరుకోవాలని భావించాడు. నెక్స్ట్ బిట్ కొలంబస్ తన ప్రసిద్ధ సముద్ర యాత్రలో ఎన్ని నౌకలతో బయలుదేరాడు అంటే 3. నెక్స్ట్ బిట్ కొలంబస్ 1492లో మొదటగా చేరుకున్న ప్రాంతం ఏదంటే బహమాస్ దీవులు. నెక్స్ట్ బిట్ కొలంబస్ బహమాస్ దీవులకు ఎప్పుడు చేరుకున్నాడు అంటే 1492 అక్టోబర్ 12. నెక్స్ట్ బిట్ కొలంబస్ చేరుకున్న బహమాస్ దీవులు ఏ ప్రాంతానికి చెందినవి అంటే కరేబియన్ ప్రాంతం. నెక్స్ట్ బిట్ కరేబియన్ సముద్రం సమీపంలోని దీవుల సముదాయాన్ని సాధారణంగా ఏమని పిలుస్తారంటే వెస్ట్ ఇండీస్. నెక్స్ట్ బిట్ వెస్ట్ ఇండీస్ అనే పదం ప్రధానంగా దేనిని సూచిస్తుందంటే కరేబియన్ ప్రాంతంలోని దీవుల సముదాయాన్ని. నెక్స్ట్ బిట్ కొలంబస్ తాను చేరుకున్న ప్రాంతాన్ని మొదట ఏదిగా భావించాడంటే భారతదేశానికి చెందిన ప్రాంతం. నెక్స్ట్ బిట్ కొలంబస్ అక్కడి స్థానిక ప్రజలను ఇండియన్స్ అని ఎందుకు పిలిచాడు అంటే తాను భారతదేశానికి చేరుకున్నానని భావించినందుకు. నెక్స్ట్ బిట్ రెడ్ ఇండియన్స్ అనే పదం కొలంబస్ ప్రయాణంతో ఏ విధంగా సంబంధం కలిగి ఉంది అంటే ఆన్సర్ కొలంబస్ అక్కడి స్థానిక ప్రజలను భారతీయులుగా భావించాడు. నెక్స్ట్ కొలంబస్ యొక్క అసలు ఉద్దేశం ఏమిటి అంటే భారతదేశానికి పశ్చిమ సముద్ర మార్గాన్ని కనుగొనడం. నెక్స్ట్ కొలంబస్ అనుకోకుండా ఏ కొత్త ఖండానికి యూరోపియన్ పరిచయాన్ని కల్పించాడు అంటే అమెరికా. నెక్స్ట్ కొలంబస్ తన జీవితాంతం ఏ భావనలో ఉన్నాడని చారిత్రకంగా పేర్కొంటారు అంటే తాను ఆసియా అంటే భారతదేశానికి చేరుకున్నానని. నెక్స్ట్ కొలంబస్ యాత్రకు సంబంధించి క్రింది వాటిలో సరైన కాలక్రమం ఏది అంటే కొలంబస్ ఫస్ట్ స్పెయిన్, తర్వాత అట్లాంటిక్ మహాసముద్రం, దాని తర్వాత కరేబియన్ ప్రాంతం, తర్వాత బహమాస్ అనమాట. నెక్స్ట్ 1492లో కొలంబస్ బహమాస్. నెక్స్ట్ కొలంబస్ యాత్రకు సంబంధం ఉన్నవి ఏమిటి అంటే అట్లాంటిక్ మహాసముద్రం, బహమాస్, వెస్ట్ ఇండీస్ అనమాట. నెక్స్ట్ వెస్ట్ ఇండీస్ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే యూరప్కు పశ్చిమాన ఉన్న దీవులు కావడం, కొలంబస్ వాటిని ఇండీస్లో భాగంగా భావించడం వల్ల. నెక్స్ట్ అమెరికో వెస్పూచి వాస్కో డ గామా టాపిక్ చూద్దాం. కొలంబస్ తాను చేరుకున్న ప్రాంతాన్ని తన జీవితాంతం ఏ ప్రాంతంగా భావించాడంటే భారతదేశం లేదా ఇండీస్. నెక్స్ట్
కొలంబస్ యాత్ర ద్వారా వాస్తవంగా యూరోపియన్లకు పరిచయమైన ముఖ్యమైన ప్రాంతం ఏదంటే వెస్టిండీస్. నెక్స్ట్ కొలంబస్ అనుసరించిన సముద్ర మార్గాన్ని అనుసరించి కొత్త ఖండం గురించి స్పష్టమైన అవగాహన కల్పించిన ఇటలీ యాత్రికుడు ఎవరంటే అమెరికో వెస్పూచి. నెక్స్ట్ అమెరికా వెస్పూచి ఏ దేశానికి చెందిన యాత్రికుడు అంటే ఇటలీ. నెక్స్ట్ అమెరికో వెస్పూచి యొక్క ప్రధాన చారిత్రక కృషి ఏమిటి అంటే కొలంబస్ చేరుకున్న భూభాగం ఆసియా కాకుండా కొత్త ఖండమని గుర్తించాడు. నెక్స్ట్ అమెరికా అనే పేరు ఎవరి పేరు మీద వచ్చింది అంటే అమెరికో వెస్పూచి. నెక్స్ట్ అమెరికో వెస్పూచి కొత్త ఖండం గుర్తింపు అనమాట. నెక్స్ట్ కొలంబస్ మరియు అమెరికో వెస్పూచి గురించి సరైన క్రింది ప్రకటన పరిశీలించండి అంటే కొలంబస్ భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనడానికి ప్రయత్నించాడు. కొలంబస్ చేరుకున్న ప్రాంతం కొత్త ఖండానికి సంబంధించినదని తర్వాత అమెరికో వెస్పూచి గుర్తించాడు. నెక్స్ట్ అమెరికా అనే పేరు అమెరికో వెస్పూచి పేరుతో సంబంధం కలిగి ఉంది. నెక్స్ట్ బిట్ వాస్కోడా గామా టాపిక్ను గురించి చూద్దాం. వాస్కోడా గామా సముద్ర ప్రయాణానికి ప్రోత్సాహం ఇచ్చిన పోర్చుగల్ రాజు ఎవరంటే ఇమాన్యుయల్ వన్ అనుకుంటా. నెక్స్ట్ బిట్ వాస్కోడా గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనే యాత్ర ఏ దేశం తరపున చేశాడు అంటే పోర్చుగల్. నెక్స్ట్ బిట్ వాస్కోడా గామా ప్రయాణం ప్రారంభించిన ముఖ్యమైన పోర్చుగీస్ ఓడరేవు ఏదంటే లిస్బన్. నెక్స్ట్ బిట్ వాస్కోడా గామా సముద్ర యాత్ర యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనడం. నెక్స్ట్ వాస్కోడా గామాకు మద్దతు ఇచ్చిన పోర్చుగల్ రాజు ఇమాన్యుయల్ వన్తో అతనికి ఉన్న సంబంధం ఏమిటి అంటే సమీప బంధుత్వ సంబంధం. నెక్స్ట్ వాస్కోడా గామా సముద్ర మార్గం ద్వారా భారతదేశానికి చేరడం అన్నమాట. నెక్స్ట్ బిట్ బార్తోలోమ్యూ డయాస్ కేప్ ఆఫ్ స్టోమ్స్. నెక్స్ట్ కొలంబస్ వెస్ట్ ఇండీస్ చేరిక. నెక్స్ట్ అమెరికో వెస్పూచి కొత్త ఖండంగా అమెరికా గుర్తింపు. నెక్స్ట్ వాస్కోడా గామా భారతదేశానికి సముద్ర మార్గం అనమాట. నెక్స్ట్ బిట్ కాలక్రమం సరైన కాలక్రమంలో అమర్చండి అంటే బార్తోలోమ్యూ డయాస్ తర్వాత కొలంబస్ తర్వాత వాస్కోడా గామా. నెక్స్ట్ బిట్ ఎగ్జర్షన్ ఏ అమెరికా అనే పేరు అమెరికో వెస్పూచి పేరుతో సంబంధం కలిగి ఉంది. నెక్స్ట్ రీజన్ ఆర్ అమెరికో వెస్పూచి కొలంబస్ చేరుకున్న భూభాగం ఆసియా కాదని కొత్త ఖండానికి చెందినదని గుర్తించాడు. దీనిలో ఏది కరెక్ట్ అంటే ఏఆర్ రెండు సరైనవి. ఆర్ ఏకు సరైన వివరణ అనమాట. నెక్స్ట్ వాస్కోడా గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనే సమయంలో పోర్చుగల్ సింహాసనంపై ఉన్న రాజు ఎవరంటే ఇమాన్యుయల్ వన్. నెక్స్ట్ పర్సన్ అచీవ్మెంట్ అత్యంత ముఖ్యమైన పర్సన్ అచీవ్మెంట్ గురించి చూద్దాం. అమెరికో వెస్పూచి అనే అతను అమెరికా కొత్త ఖండమని గుర్తింపు అనమాట. నెక్స్ట్ వాస్కోడా గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్న సంవత్సరం ఏదంటే 1498. నెక్స్ట్ వాస్కోడా గామా భారతదేశానికి బయలుదేరిన తేదీ 1497 జూలై 8. నెక్స్ట్ వాస్కోడా గామా ఏ ఓడరేవు నుండి తన భారతదేశ సముద్ర యాత్రను ప్రారంభించాడు అంటే లిస్బన్. నెక్స్ట్ వాస్కోడా గామా భారతదేశానికి బయలుదేరినప్పుడు మొత్తం ఎన్ని నౌకలు ఉన్నాయంటే 4. నెక్స్ట్ వాస్కోడి గామా సముద్ర యాత్ర ప్రారంభించినప్పుడు సిబ్బంది సంఖ్య ఎంత అంటే 200. నెక్స్ట్ అట్లాంటిక్ మహాసముద్రంలో ఒక నౌకను కోల్పోయిన తర్వాత వాస్కోడి గామా వద్ద ఎన్ని నౌకలు మిగిలాయంటే 3. నెక్స్ట్ వాస్కోడి గామా ఆఫ్రికా దక్షిణ అగ్రభాగంలో దాటిన ముఖ్యమైన ప్రాంతం ఏదంటే కేప్ ఆఫ్ గుడ్ హోప్స్. నెక్స్ట్ వాస్కోడి గామా భారతదేశానికి చేరుకునే సమయంలో అతని సిబ్బంది సంఖ్య ఎంతగా పేర్కొనబడిందంటే 118. నెక్స్ట్ వాస్కోడి గామాకు హిందూ మహాసముద్రంలో నావిగేషన్కు సహాయం చేసిన వ్యక్తి ఎవరంటే అబ్దుల్ మజీద్. నెక్స్ట్ అబ్దుల్ మజీద్ ఎవరిగా ప్రసిద్ధి చెందాడు అంటే భారతీయ అరబ్బు వర్తకుడు. నెక్స్ట్ వాస్కోడి గామా భారతదేశంలోని ఏ ప్రాంతానికి చేరుకున్నాడు అంటే కాలికట్. నెక్స్ట్ వాస్కోడి గామా కాలికట్కు చేరుకున్న తేదీ ఏదంటే 1498 మే 17. నెక్స్ట్ వాస్కోడి గామా కాలికట్లో ఖచ్చితంగా ఏ ప్రాంతంలో అడుగుపెట్టాడు కప్పాడు. నెక్స్ట్ వాస్కోడి గామా ప్రయాణించిన ప్రధాన నౌక పేరు ఏమిటి అంటే సావో గాబ్రియల్. నెక్స్ట్ సావో రాఫెల్ నౌకకు కమాండర్ ఎవరంటే పౌలో డా గామా. నెక్స్ట్ పౌలో డా గామా వాస్కోడి గామాకు ఎవరు అంటే సోదరుడు. నెక్స్ట్ సావో మిగువెల్
సావో మిగువల్ నౌకకు కమాండర్ ఎవరంటే నికోలాయ్ కొహిల్వా. నెక్స్ట్ వీడు సావో గాబ్రియల్ ఏమో వాస్కోడి గామా. నెక్స్ట్ సావో రాఫెల్ ఏమో పౌలోడా గామా. నెక్స్ట్ సావో మిగువెల్ అనేది నికోలాయ్ కొహిల్వా అనమాట. నెక్స్ట్ వాస్కోడి గామా యాత్రకు సంబంధించిన సరైన క్రమాన్ని గుర్తించండి అంటే ఫస్ట్ లిస్బన్, తర్వాత కేప్ ఆఫ్ గుడ్ హోప్స్, తర్వాత మొజాంబిక్, దాని తర్వాత కాలికట్ అనమాట. నెక్స్ట్ వాస్కోడి గామా భారతదేశానికి చేరుకోవడంలో అత్యంత కీలకమైన సముద్ర ప్రాంతం ఏదంటే హిందూ మహాసముద్రం. నెక్స్ట్ వాస్కోడి గామా యాత్రకు సంబంధించిన సరైన తేదీ ఘటన జత ఏది అంటే 1497 జూలై 8 లిస్బన్ నుండి బయలుదేరడం. నెక్స్ట్ వాస్కోడి గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనడానికి ప్రధానంగా ఏ దేశం నుండి బయలుదేరాడు అంటే పోర్చుగల్. నెక్స్ట్ వాస్కోడి గామా యాత్ర సమయంలో పోర్చుగల్ రాజు ఎవరంటే ఇమాన్యుయల్. నెక్స్ట్ వాస్కోడి గామా భారతదేశానికి చేరుకున్న ప్రదేశం సరైన క్రమంలో ఏది అంటే కాలికట్, కప్పాడు. నెక్స్ట్ వాస్కోడి గామా 1497 జూలై 8న లిస్బన్ నుండి బయలుదేరాడు. అతను 4 నౌకలు 200 మంది సిబ్బందితో బయలుదేరాడు. 1498 మే 17న కాలికట్లోని కప్పాడుకు చేరుకున్నాడు. వాస్కోడి గామా ప్రధాన నౌక సావో గాబ్రియల్. సావో రాఫెల్కు పౌలోడా గామా కమాండర్ అన్నమాట. వాస్కోడి గామా భారతదేశానికి చేరుకున్న ప్రదేశం మరియు ఖచ్చితమైన ల్యాండింగ్ స్థలం వరుసగా ఏవి అంటే కాలికట్, కప్పాడు అనమాట. నెక్స్ట్ వాస్కోడి గామా సముద్ర యాత్రలో ఒక నౌకను కోల్పోయిన తర్వాత మిగిలిన నౌకల సంఖ్య మరియు సిబ్బంది సంఖ్య ఏవి అంటే 3 నౌకలు 118 మంది అనమాట. నెక్స్ట్ వాస్కోడి గామా ప్రయాణానికి సంబంధించిన సరైన మార్గం ఏది అంటే లిస్బన్, తర్వాత అట్లాంటిక్, తర్వాత కేప్ ఆఫ్ గుడ్ హోప్స్, తర్వాత మొజాంబిక్, తర్వాత హిందూ మహాసముద్రం, తర్వాత కాలికట్. నెక్స్ట్ వన్ లైనర్ రివిజన్ అంటే 1498 మే 17న వాస్కోడి గామా కాలికట్లోని కప్పాడుకు చేరుకోవడం యొక్క చారిత్రక ప్రాముఖ్యత ఏమిటి అంటే భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు అనమాట. నెక్స్ట్ వాస్కోడి గామా కాలికట్లో ఖచ్చితంగా ఏ ప్రాంతంలో అడుగుపెట్టాడు అంటే కప్పాడు. నెక్స్ట్ వాస్కోడి గామా భారతదేశానికి చేరుకున్న సమయంలో ఉత్తర భారతదేశాన్ని ఎవరు పాలిస్తున్నారు అంటే సికిందర్ లోడి. నెక్స్ట్ వాస్కోడి గామా భారతదేశానికి చేరుకున్న సమయంలో దక్షిణ భారతదేశంలో విజయనగర సామ్రాజ్యానికి చెందిన ఏ వంశం అధికారంలో ఉంది అంటే సాలువ వంశం. నెక్స్ట్ వాస్కోడి గామా భారతదేశానికి వచ్చిన సమయంలో విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన సాలువ వంశపు పాలకుడు ఎవరు అంటే ఇమ్మడి నరసింహరాయలు. నెక్స్ట్ వాస్కోడి గామా కాలికట్కు చేరుకున్న సమయంలో కాలికట్ను పాలించిన వ్యక్తి ఎవరంటే జామోరిన్. నెక్స్ట్ జామోరిన్ అనేది ప్రధానంగా దేనిని సూచిస్తుందంటే వంశం లేదా పాలక బిరుదు. నెక్స్ట్ జామోరిన్గా ప్రసిద్ధి చెందిన పాలకుడి అసలు పేరేమిటి అంటే మనువిక్రమన్ వర్మ. నెక్స్ట్ రాజా మనువిక్రమన్ వర్మకు సంబంధించిన సరైన జత ఏదంటే పైవని. నెక్స్ట్ జామోరిన్ పాలకుడి బిరుదు ఏమిటి అంటే సముదరి. నెక్స్ట్ జామోరిన్ పాలకుడి రాజధానిగా పేర్కొనబడిన ప్రాంతం ఏదంటే పొన్నని. నెక్స్ట్ వాస్కోడి గామాను కాలికట్కు చేరుకున్నప్పుడు ఆహ్వానించిన పాలకుడు ఎవరు అంటే జామోరిన్. నెక్స్ట్ వాస్కోడి గామా కాలికట్ నుండి ప్రధానంగా ఏ వస్తువులను సేకరించాడంటే సుగంధ ద్రవ్యాలు, పట్టు మరియు నూలు వస్త్రాలు. నెక్స్ట్ వాస్కోడి గామా తెచ్చిన భారతీయ వస్తువులను పోర్చుగల్లో విక్రయించడం వల్ల వచ్చిన ప్రధాన ఫలితం ఏమిటి అంటే వాణిజ్య లాభదాయకత స్పష్టమైంది. నెక్స్ట్ వాస్కోడి గామా విజయవంతమైన సముద్ర యాత్ర తర్వాత పోర్చుగీసుల ప్రధాన లక్ష్యం ఏమైంది అంటే భారతదేశంలో వాణిజ్య స్థావరాలు ఏర్పాటు చేయడం. నెక్స్ట్ వాస్కోడి గామా తర్వాత 1500 సంవత్సరంలో భారతదేశానికి వచ్చిన పోర్చుగీస్ నావికుడు ఎవరు అంటే పెడ్రో ఆల్వారెస్ కాబ్రాల్. నెక్స్ట్ కాబ్రాల్ భారతదేశానికి వచ్చినప్పుడు ప్రధానంగా ఏ ప్రాంతాలను పరిశీలించాడు అంటే కాలికట్, కొచ్చి. నెక్స్ట్ కాబ్రాల్ కాలికట్లో ఏది ఏర్పాటు చేయడానికి ప్రయత్నించాడు అంటే తాత్కాలిక వాణిజ్య స్థావరం. నెక్స్ట్ కాబ్రాల్ ఏర్పాటు చేసిన వాణిజ్య స్థావరాన్ని ఎవరు వ్యతిరేకించారంటే మోప్లాలు. నెక్స్ట్ మోప్లాలు ప్రధానంగా ఎవరితో సంబంధం ఉన్న సమూహంగా ఈ సందర్భంలో పేర్కొనబడతారు అంటే అరబ్ భారతీయ మిశ్రమ సంతతి ముస్లింలు. నెక్స్ట్ కాబ్రాల్ స్థాపించడానికి ప్రయత్నించిన వాణిజ్య స్థావరానికి ఏమైందంటే మోప్లాల దాడిలో ధ్వంసమైంది. నెక్స్ట్
నెక్స్ట్ బిట్ సికిందర్ లోడి ఉత్తర భారతదేశం. నెక్స్ట్ ఇమ్మడి నరసింహరాయలు విజయనగరం. నెక్స్ట్ జామోరిన్ కాలికట్. నెక్స్ట్ మను విక్రమన్ వర్మ జామోరిన్ పాలకుడి అసలు పేరు అన్నమాట. నెక్స్ట్ బిట్ కాబ్రాల్ భారతదేశానికి 1500లో వచ్చాడు. 1498లో భారతదేశానికి చేరుకున్నది వాస్కోడి గామా. నెక్స్ట్ బిట్ సికిందర్ లోడి అది ఢిల్లీ ఉత్తర భారతదేశం అనమాట. సంబంధిత అంశం ఢిల్లీ ఉత్తర భారతదేశం. నెక్స్ట్ ఇమ్మడి నరసింహరాయలు విజయనగరం. నెక్స్ట్ జామోరిన్ అండ్ కాలికట్. నెక్స్ట్ కాబ్రాల్ 1500లో భారతదేశానికి రాక. నెక్స్ట్ బిట్ వాస్కోడిగామ రెండోసారి భారతదేశానికి వచ్చిన సంవత్సరం ఏదంటే 1502. అయితే వాస్కోడిగామ మరణం ఎప్పుడంటే 1524లో కొచ్చిలో మరణించారు. కాప్రెల్ అంటే బ్రెజిల్ అనమాట. నెక్స్ట్ బిట్ వాస్కోడిగామ రెండవ భారత యాత్రకు ప్రధాన ఉద్దేశం ఏమిటంటే పోర్చుగీస్ వాణిజ్య ప్రయోజనాలను బలోపేతం చేయడం. నెక్స్ట్ బిట్ కాప్రెల్ భారతదేశానికి వచ్చిన సంవత్సరం ఏదంటే 1500. నెక్స్ట్ బిట్ బ్రెజిల్ను యూరోపియన్ ప్రపంచానికి పరిచయం చేసిన పోర్చుగీస్ నావికుడు ఎవరంటే పెడ్రో అల్వారెస్ కాబ్రాల్. నెక్స్ట్ బిట్ కాబ్రాల్ భారతదేశానికి వచ్చినప్పుడు ప్రధానంగా ఏ ప్రాంతంతో వాణిజ్య సంబంధాలు ఏర్పరచుకోవడానికి ప్రయత్నించాడంటే కాలికట్. నెక్స్ట్ బిట్ వాస్కోడిగామ మొదటిసారి భారతదేశానికి చేరుకున్నప్పుడు కాలికట్ పాలకుడు ఎవరంటే జామోరిన్. నెక్స్ట్ బిట్ కాలికట్ జామోరిన్కు సంబంధించి సరైనది ఏదంటే ఇది కాలికట్ పాలకుడి బిరుదు. నెక్స్ట్ బిట్ వాస్కోడిగామ రెండవసారి భారతదేశానికి వచ్చినప్పుడు కాలికట్తో పోర్చుగీసుల సంబంధం ఎలా మారింది అంటే పోర్చుగీసులు కాలికట్తో సైనిక ఘర్షణకు దిగారు. నెక్స్ట్ బిట్ కాలికట్కు పోటీగా పోర్చుగీసులు ముఖ్యంగా ఏ ప్రాంతాన్ని తమ వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చేసుకున్నారంటే కొచ్చి. నెక్స్ట్ బిట్ భారతదేశంలో పోర్చుగీసుల ప్రారంభ వాణిజ్య కార్యకలాపాలకు ముఖ్యమైన కేంద్రంగా నిలిచిన ప్రాంతం ఏది అంటే కొచ్చి. నెక్స్ట్ బిట్ వాస్కోడిగామ మరణించిన సంవత్సరం ఏదంటే 1524. నెక్స్ట్ బిట్ వాస్కోడిగామ ఎక్కడ మరణించాడంటే కొచ్చి. నెక్స్ట్ బిట్ వాస్కోడిగామ మరణానికి కారణమైన వ్యాధి ఏదంటే మలేరియా. నెక్స్ట్ బిట్ వాస్కోడిగామ సమాధి మొదట ఎక్కడ ఉందంటే కొచ్చి. నెక్స్ట్ బిట్ వాస్కోడిగామ భారతదేశానికి మొట్టమొదట వచ్చినప్పుడు కాలికట్లో దిగిన ప్రదేశం ఏది అంటే కప్పాడు. నెక్స్ట్ బిట్ వాస్కోడిగామ రెండోసారి భారత యాత్రకు సంబంధించిన సరైన సంవత్సరం ఏదంటే 1502. నెక్స్ట్ బిట్ పోర్చుగీసుల భారతదేశంలోని ప్రారంభ వాణిజ్య విధానానికి ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే సముద్ర వాణిజ్యంపై ఆధిపత్యం. నెక్స్ట్ బిట్ పోర్చుగీసుల భారతదేశ ప్రవేశానికి సంబంధించిన నావికుడు ఎవరంటే వాస్కోడిగామ. నెక్స్ట్ కాబ్రాల్ బ్రెజిల్. నెక్స్ట్ బిట్ వాస్కోడిగామ జీవితానికి సంబంధించిన సరైన కాలక్రమం ఏదంటే 1498 కాలికట్, 1498 కాలికట్, తర్వాత 1502 భారత్కు రెండవ యాత్ర, 1524 కొచ్చిలో మరణం అనమాట. నెక్స్ట్ వాస్కోడిగామ మొదటి భారత యాత్రలో అతని ప్రధాన లక్ష్యం ఏమిటంటే భారతదేశం సముద్ర మార్గం కనుగొని వాణిజ్య సంబంధాలు ఏర్పరచడం. నెక్స్ట్ వాస్కోడిగామ భారతదేశం సముద్ర మార్గాన్ని కనుగొనడం వల్ల అత్యంత ముఖ్యమైన ఆర్థిక పరిణామం ఏదంటే అరబ్బుల సముద్ర వాణిజ్య ఆధిపత్యానికి సవాలు ఏర్పడింది. నెక్స్ట్ వాస్కోడిగామ ప్రయాణానికి సంబంధించిన నౌక ఏదంటే సాబో గాబ్రియల్. నెక్స్ట్ భారతదేశంలో వాణిజ్య సంబంధాలు ఏర్పరచుకున్న యూరోపియన్ శక్తుల సరైన క్రమం ఏదంటే పోర్చుగీస్, తర్వాత డచ్ వారు, తర్వాత బ్రిటిష్ వారు, తర్వాత డానిష్ వారు, తర్వాత ఫ్రెంచ్ వారు వచ్చారన్నమాట. నెక్స్ట్ భారతదేశం సముద్ర మార్గం ద్వారా చేరుకున్న తొలి యూరోపియన్ శక్తి ఏది అంటే పోర్చుగీస్. నెక్స్ట్ పోర్చుగీసుల భారతదేశంలో తమ వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించిన ప్రధాన
కారణం ఏమిటి అంటే సుగంధ ద్రవ్యాల వాణిజ్యంపై ఆధిపత్యం. నెక్స్ట్ బిట్. ఎస్టాడో డా ఇండియా అనే పదం దేనికి సంబంధించినదంటే పోర్చుగీసుల భారతదేశంలోని పాలనా వాణిజ్య వ్యవస్థ. నెక్స్ట్ బిట్. పోర్చుగీసుల ప్రధాన వాణిజ్య స్థావరాల్లో ముఖ్యమైనది ఏదంటే గోవా. నెక్స్ట్ బిట్. పోర్చుగీసులు గోవాను స్వాధీనం చేసుకున్న సంవత్సరం ఏదంటే 1510. నెక్స్ట్ బిట్. గోవాను పోర్చుగీసుల ఆధీనంలోకి తీసుకువచ్చిన ప్రముఖ పోర్చుగీస్ గవర్నర్ ఎవరంటే అల్ఫాన్సో డి ఆల్బుకర్క్. నెక్స్ట్ బిట్. పోర్చుగీసుల పశ్చిమ తీర వాణిజ్య స్థావరం ఏదంటే గోవా, కొచ్చి, కన్ననూర్. నెక్స్ట్ బిట్. తూర్పు తీరంలోని పోర్చుగీస్ స్థావరాల సమూహం ఏది అంటే చిట్టగాంగ్, హుగ్లీ, సాంతోమ్. నెక్స్ట్ బిట్. పశ్చిమ తీరంలోని పోర్చుగీస్ స్థావరాల సరైన సమూహం ఏదంటే గోవా, కొచ్చి, కన్ననూర్. నెక్స్ట్ బిట్. పోర్చుగీసులకు సంబంధించిన పశ్చిమ తీర ప్రాంతం ఏదంటే డయ్యూ. నెక్స్ట్ బిట్. తూర్పు తీరానికి చెందిన పోర్చుగీస్ స్థావరం ఏదంటే హుగ్లీ. నెక్స్ట్ బిట్. పోర్చుగీసుల ముఖ్య వాణిజ్య కేంద్రం కొచ్చి ఏ తీరంలో ఉంది అంటే పశ్చిమ తీరం. నెక్స్ట్ వాస్కో డి గామా భారతదేశానికి చేరుకున్నప్పుడు కాలికట్లో స్థిరపడడానికి ప్రయత్నించిన యూరోపియన్ శక్తి ఏదంటే పోర్చుగీస్. నెక్స్ట్ బిట్. పోర్చుగీసుల తొలి ముఖ్యమైన వాణిజ్య స్థావరాలకు సంబంధించి క్రింది వాటిలో సరైన జత ఏదంటే కాలికట్, కొచ్చి. నెక్స్ట్ బిట్. పోర్చుగీసుల భారతదేశంలోని ముఖ్య స్థావరాలను పశ్చిమ మరియు తూర్పు తీరాలుగా విభజించినప్పుడు క్రింది వాటిలో సరైనది ఏదంటే పశ్చిమ తీరం, గోవా, కొచ్చి, కన్ననూర్. నెక్స్ట్ పోర్చుగీసుల వాణిజ్య స్థావరం మరియు తీరానికి సరైన జత ఏదంటే శాంతోమ్, తూర్పు తీరం. నెక్స్ట్ పశ్చిమ తీరానికి చెందిన పోర్చుగీస్ స్థావరాల సరైన జాబితా ఏదంటే గోవా, కొచ్చి, కన్ననూర్, డయ్యూ, డామన్. నెక్స్ట్ పోర్చుగీసుల స్థావరాలు ఏమిటి అంటే చెప్పాం కదా, కొచ్చి, గోవా, కన్ననూర్. పుదుచ్చేరి ప్రధానంగా ఏ యూరోపియన్ శక్తికి సంబంధించినది అంటే ఫ్రెంచ్. నెక్స్ట్ భారతదేశంలో పోర్చుగీసుల ఆధిపత్యానికి అత్యంత ముఖ్యమైన కేంద్రంగా తర్వాత అభివృద్ధి చెందినది ఏదంటే గోవా. నెక్స్ట్ భారతదేశం నుండి 1947లో వెళ్ళిపోయిన యూరోపియన్ శక్తి ఏదంటే బ్రిటిష్. నెక్స్ట్ భారతదేశంలో ఎక్కువ కాలం తమ ఆధిపత్యాన్ని కొనసాగించిన యూరోపియన్ శక్తి ఏదంటే బ్రిటిష్. నెక్స్ట్ భారతదేశంలో పోర్చుగీసులు చివరి ప్రధాన రాజకీయ ఉనికి ఏ ప్రాంతంతో సంబంధం కలిగి ఉందంటే గోవా. నెక్స్ట్ బిట్. భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి పోర్చుగీస్ గవర్నర్ ఎవరంటే ఫ్రాన్సిస్ డి ఆల్మెడా. నెక్స్ట్ ఫ్రాన్సిస్ డి ఆల్మెడా భారతదేశంలో గవర్నర్గా పనిచేసిన కాలం ఏదంటే 1505 నుంచి 1509. నెక్స్ట్ బిట్. భారతదేశంలో పోర్చుగీస్ వారు తమ వర్తక స్థావరాలను సాధారణంగా ఏ పేరుతో పిలిచేవారు అంటే ఫ్యాక్టరీలు. నెక్స్ట్ బిట్. భారతదేశంలో పోర్చుగీస్ వర్తక స్థావరాలపై పర్యవేక్షణ కోసం వారు ఏ వ్యవస్థను ప్రారంభించారంటే గవర్నర్ల వ్యవస్థ. నెక్స్ట్ బిట్. ఫ్రాన్సిస్ డి ఆల్మెడా తర్వాత ప్రముఖ పోర్చుగీస్ పాలకుడిగా ఎవరు ఎదిగారు అంటే అల్ఫోన్సో డి ఆల్బుకర్క్. నెక్స్ట్ బిట్. పోర్చుగీస్ గవర్నర్లకు సంబంధించిన సరైన సమూహం ఏదంటే ఆల్మెడా, తర్వాత ఆల్బుకర్క్, తర్వాత నినోడా కున్హా, తర్వాత మార్టిన్ ఆల్ఫాన్సో డి సౌజా అనమాట. నెక్స్ట్ బిట్. పోర్చుగీస్ వారి భారతదేశంలోని మొదటి ప్రధాన వర్తక కేంద్రం ఏదంటే కొచ్చి. నెక్స్ట్ బిట్. పోర్చుగీస్ వారు తమ ప్రధాన వర్తక కేంద్రాన్ని కొచ్చి నుండి గోవాకు సుమారుగా ఎప్పుడు మార్చారు అంటే 1530. నెక్స్ట్ బిట్. పోర్చుగీస్ వారి ప్రధాన వర్తక కేంద్రం కొచ్చి నుండి గోవాకు మారడానికి ముందు ప్రధాన కేంద్రంగా ఉన్నది ఏదంటే కొచ్చి. నెక్స్ట్ బిట్. పోర్చుగీస్ వారి పశ్చిమ తీరంలోని ప్రముఖమైన స్థావరం ఏమిటంటే గోవా, కొచ్చి, కన్ననూర్. నెక్స్ట్ బిట్. తూర్పు తీరంలో ఉన్న పోర్చుగీస్ స్థావరాల సమూహం ఏదంటే చిట్టగాంగ్, హుగ్లీ, సాంతోమ్. నెక్స్ట్ బిట్. పోర్చుగీస్ వారు భారతదేశంలో ఏ తీరానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారంటే పశ్చిమ తీరం. నెక్స్ట్ బిట్. పోర్చుగీస్ వారి పశ్చిమ తీర స్థావరం ఏదంటే డమన్ అన్నమాట. నెక్స్ట్ బిట్. ఎస్టాడో డా ఇండియా అనే పదానికి సంబంధించిన సరైన అర్థం ఏది అంటే పోర్చుగీస్ భారతదేశం. పోర్చుగీస్ వారి ముఖ్యమైన స్థావరాల సరైన సమూహం ఏది అంటే కాలికట్, కొచ్చి, కన్ననూర్, గోవా. నెక్స్ట్ బిట్. పోర్చుగీస్ వారు గోవాకు ఏ సంవత్సరంలో స్వాధీనం చేసుకున్నారంటే 1510. నెక్స్ట్ బిట్. భారతదేశానికి వచ్చిన మొదటి పోర్చుగీస్ గవర్నర్ ఎవరు, ఆయన పదవీ కాలం ఏది అంటే ఫ్రాన్సిస్ డి ఆల్మెడా 1505 నుంచి 1509. నెక్స్ట్ బిట్.
నెక్స్ట్ భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి పోర్చుగీస్ ఫ్రాన్సిస్ డి ఆల్మడా. నెక్స్ట్ ఫ్రాన్సిస్ డి ఆల్మడా ప్రవేశపెట్టిన విధానం ఏది అంటే బ్లూ వాటర్ పాలసీ. నెక్స్ట్ బ్లూ వాటర్ పాలసీ ప్రధాన ఉద్దేశం ఏమిటంటే సముద్రంపై ముఖ్యంగా వాణిజ్యంపై ఆధిపత్యం సాధించడం. నెక్స్ట్ ఫ్రాన్సిస్ డి ఆల్మడా బ్లూ వాటర్ పాలసీలో ప్రధానంగా ఏ ప్రాంతంపై పోర్చుగీస్ ఆధిపత్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాడు అంటే అరేబియా సముద్రం. నెక్స్ట్ బ్లూ వాటర్ పాలసీ ప్రకారం పోర్చుగీస్ వారు ప్రధానంగా దేనికి దూరంగా ఉండాలని ఆల్మెడా భావించాడు అంటే అసలు భారతీయ రాజుల రాజకీయ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం నుండి దూరంగా ఉండాలని ఆల్మెడా భావించాడు. నెక్స్ట్ బ్లూ వాటర్ పాలసీకి సరైన వివరణ ఏదంటే సముద్ర వాణిజ్యంపై ఆధిపత్యానికి ప్రాధాన్యత. నెక్స్ట్ ఫ్రాన్సిస్ డి ఆల్మెడా కొచ్చిలో ఏ నిర్మాణాన్ని బలోపేతం చేశాడంటే కోట. నెక్స్ట్ ఫ్రాన్సిస్ డి ఆల్మెడా కొత్తగా కోటను నిర్మించిన ప్రాంతం ఏదంటే కన్ననూర్. నెక్స్ట్ ఫ్రాన్సిస్ డి ఆల్మెడా కాలంలో పోర్చుగీస్ వారికి ప్రధానంగా ఎవరి వాణిజ్య ప్రయోజనాలకు సవాల్ ఏర్పడిందంటే అరబ్బులు. నెక్స్ట్ డయ్యూ యుద్ధంలో ఆల్మెడా ఓడించిన పాలకుడు ఎవరంటే మహమ్మద్ షా బేగడ. నెక్స్ట్ ఫ్రాన్సిస్ డి ఆల్మెడా ఏ సంవత్సరంలో మరణించాడంటే 1509. నెక్స్ట్ ఫ్రాన్సిస్ డి ఆల్మెడా తర్వాత పోర్చుగీస్ గవర్నర్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారంటే ఆల్ఫాన్సో డి ఆల్బుకర్క్. ఆల్ఫాన్సో డి ఆల్బుకర్క్ భారతదేశంలో గవర్నర్గా పనిచేసిన కాలం ఏదంటే 1509 నుంచి 1515. నెక్స్ట్ పోర్చుగీస్ గవర్నర్లలో అత్యంత గొప్పవాడిగా సాధారణంగా ఎవరిని పేర్కొంటారంటే ఆల్ఫాన్సో డి ఆల్బుకర్క్. నెక్స్ట్ ఆల్ఫాన్సో డి ఆల్బుకర్క్ను ఏ బిరుదుతో అభివర్ణిస్తారు అంటే పోర్చుగీస్ వలస సామ్రాజ్య నిర్మాత. నెక్స్ట్ ఆల్బుకర్క్ ఆల్మెడా ప్రవేశపెట్టిన ఏ విధానాన్ని రద్దు చేశాడంటే బ్లూ వాటర్ పాలసీ. నెక్స్ట్ బ్లూ వాటర్ పాలసీని రద్దు చేసిన తర్వాత ఆల్బుకర్క్ ఏ విధానానికి ప్రాధాన్యత ఇచ్చాడంటే భూభాగాల ఆక్రమణ మరియు రాజకీయ జోక్యానికి. నెక్స్ట్ ఆల్బుకర్క్ గోవాను ఏ సంవత్సరంలో స్వాధీనం చేసుకున్నాడంటే 1510. నెక్స్ట్ ఆల్బుకర్క్ గోవాను స్వాధీనం చేసుకున్న సమయంలో గోవా ఎవరి ఆధీనంలో ఉందంటే బీజాపూర్ సుల్తానేట్. నెక్స్ట్ గోవాను స్వాధీనం చేసుకునే సమయంలో బీజాపూర్ పాలకుడు ఎవరంటే యూసుఫ్ ఆదిల్ షా. నెక్స్ట్ గోవా ఆక్రమణకు ముందు ఆల్బుకర్క్ ఎవరితో ఒప్పందం చేసుకున్నాడంటే శ్రీకృష్ణదేవరాయలు. నెక్స్ట్ ఆల్బుకర్క్ శ్రీకృష్ణదేవరాయలు ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగిందంటే 1510. నెక్స్ట్ ఆల్బుకర్క్ శ్రీకృష్ణదేవరాయలు ఒప్పందం ప్రధానంగా ఎవరికి వ్యతిరేకంగా ఏర్పడిందంటే బీజాపూర్ సుల్తాన్ యూసఫ్ ఆదిల్ షా. నెక్స్ట్ పోర్చుగీసుల విజయనగరానికి ప్రధానంగా ఏ వస్తువుల సరఫరాలో సహకరించారు అంటే గుర్రాలు మరియు ఆయుధాలు. నెక్స్ట్ పోర్చుగీసులు విజయనగర సైనికులకు ఏ విషయంలో సహాయం చేయడానికి ముందుకొచ్చారు అంటే తుపాకులు ఫిరంగులు ఉపయోగించడంలో శిక్షణ. నెక్స్ట్ ఆల్మెడా బ్లూ వాటర్ పాలసీ. నెక్స్ట్ ఆల్మెడా ఆల్బుకర్క్ గోవా ఆక్రమణ. నెక్స్ట్ ఆల్మెడా బ్లూ వాటర్ పాలసీని అనుసరించాడు. ఆల్బుకర్క్ బ్లూ వాటర్ పాలసీని రద్దు చేశాడు. ఆల్బుకర్క్ 1510లో గోవాను స్వాధీనం చేసుకున్నాడు. నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయలు మరియు ఆల్బుకర్క్ మధ్య రాయబార సంబంధాలను సఫలీకృతం చేయడంలో మధ్యవర్తిగా వ్యవహరించిన వ్యక్తి ఎవరంటే ఫ్రయర్ లూయిస్. నెక్స్ట్ ఆల్బుకర్క్ శ్రీకృష్ణదేవరాయల ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగిందంటే 1510. నెక్స్ట్ 1510లో ఆల్బుకర్క్ గోవాను ఏ పాలకుడి నుండి స్వాధీనం చేసుకున్నాడంటే యూసుఫ్ ఆదిల్ షా. నెక్స్ట్ గోవాను స్వాధీనం చేసుకోవడంలో ఆల్బుకర్కు ఎవరి సహకారం లభించింది అంటే శ్రీకృష్ణదేవరాయలు. నెక్స్ట్ ఆల్బుకర్క్ శ్రీకృష్ణదేవరాయలు ఒప్పందం ప్రకారం పోర్చుగీసు వారు విజయనగరానికి ప్రధానంగా ఏవి అందించడానికి అంగీకరించారంటే గుర్రాలు, తుపాకులు మరియు మందుగుండు సామగ్రి. నెక్స్ట్ విజయనగర సైనికులకు తుపాకులు ఫిరంగుల వినియోగంలో శిక్షణ ఇవ్వడానికి నియమించబడిన పోర్చుగీస్ అధికారి ఎవరంటే క్రిస్టోవో సిరిఫో గారిడో. నెక్స్ట్ ఆల్బుకర్క్ 1510లో స్వాధీనం చేసుకున్న ప్రాంతం ఏదంటే గోవా. నెక్స్ట్ ఆల్బుకర్క్ 1511లో ఏ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాడంటే మలక్కా. నెక్స్ట్ ఆల్బుకర్క్ 1515లో ఏ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాడంటే హార్ముజ్ అంటారు. నెక్స్ట్ భారతీయ స్త్రీలను ముఖ్యంగా గోవా స్త్రీలను పోర్చుగీస్ యువకులు వివాహం చేసుకోవడాన్ని ప్రోత్సహించిన పోర్చుగీస్ గవర్నర్ ఎవరు అంటే ఆల్బుకర్క్. నెక్స్ట్ పోర్చుగీస్ పురుషులు మరియు భారతీయ స్త్రీల సంతానాన్ని సాధారణంగా ఏ పేరుతో పిలిచేవారు అంటే గోవాన్స్. నెక్స్ట్
ఆల్బుకర్క్ ముస్లింల పట్ల ఎలాంటి వైఖరిని అవలంబించాడు అంటే కఠినమైన క్రూరమైన వైఖరి. నెక్స్ట్ బిట్ ఆల్బుకర్క్ మరణించిన సంవత్సరం ఏదంటే 1515. నెక్స్ట్ బిట్ ఆల్బుకర్క్ సమాధి ఎక్కడ ఉందంటే గోవా. నెక్స్ట్ బిట్ నెక్స్ట్ టాపిక్ నినోడా కున్హా గురించి చూద్దాం. నినోడా కున్హా పదవీ కాలం ఏదంటే 1529 నుంచి 1538. నెక్స్ట్ బిట్ పోర్చుగీస్ వారి భారతీయ ప్రధాన కార్యాలయాన్ని కొచ్చి నుండి గోవాకు మార్చిన గవర్నర్ ఎవరంటే నినోడా కున్హా. నెక్స్ట్ పోర్చుగీస్ వారి ప్రధాన కార్యాలయం కొచ్చి నుండి గోవాకు ఎప్పుడు మార్చబడిందంటే 1530. నెక్స్ట్ నినోడా కున్హా 1534లో ఏ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాడంటే డయ్యూ మరియు బస్సేల్. నెక్స్ట్ నినోడా కున్హా 1538లో ఏ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాడంటే డామన్. నెక్స్ట్ బస్సేల్ లేదా వసాయ్ ప్రాంతాన్ని పోర్చుగీస్ వారు ఎవరి నుండి స్వాధీనం చేసుకున్నారంటే గుజరాత్ పాలకుడు. నెక్స్ట్ డయ్యూ కోసం జరిగిన పోరాటంలో గుజరాత్ పాలకుడిగా ఉన్న వ్యక్తి ఎవరంటే బహదూర్ షా. నెక్స్ట్ నినోడా కున్హాకు సంబంధించిన సరైన జత ఏదంటే 1530 ప్రధాన కార్యాలయం గోవాకు మార్పు అన్నమాట. నెక్స్ట్ వీడియో సరైన సంఘటనల కాలక్రమం ఏందో చూద్దాం. గోవా స్వాధీనం, దాని తర్వాత మలక్కా స్వాధీనం, దాని తర్వాత ప్రధాన కార్యాలయం గోవాకు మార్పు, తర్వాత డామన్ స్వాధీనం అన్నమాట. నెక్స్ట్ బిట్ ఆల్బుకర్క్కు సంబంధించినది ఏమిటి అంటే 1510లో గోవా స్వాధీనం, తర్వాత 1511లో మలక్కా స్వాధీనం, దాని తర్వాత 1515లో ఆర్ముజ్ స్వాధీనం అన్నమాట. నెక్స్ట్ బిట్ పోర్చుగీస్ గవర్నర్లలో పోర్చుగీసు వలస సామ్రాజ్య నిర్మాతగా ప్రసిద్ధి చెందినవాడు ఎవరంటే ఆల్బుకర్క్. నెక్స్ట్ బిట్ ఫ్రాన్సిస్ డి ఆల్మెడా బ్లూ వాటర్ పాలసీ. నెక్స్ట్ ఆల్బుకర్క్ గోవా స్వాధీనం, దాని తర్వాత నినోడా కున్హా ప్రధాన కార్యాలయం గోవాకు మార్పు అన్నమాట. ఫ్రాన్సిస్ డి ఆల్మెడా మరియు ఆల్బుకర్క్ విధానాల మధ్య ప్రధాన తేడా ఏమిటి అంటే ఆల్మెడా సముద్ర ఆధిపత్యంపై, ఆల్బుకర్క్ భూభాగాల ఆక్రమణపై దృష్టి పెట్టారు అన్నమాట. నెక్స్ట్ బిట్ మార్టిన్ ఆల్ఫాన్సో డి సౌజా పోర్చుగీస్ గవర్నర్గా ఏ కాలంలో పనిచేశారంటే 1542 నుంచి 1545. నెక్స్ట్ బిట్ మార్టిన్ ఆల్ఫాన్సో డి సౌజా కాలంలో భారతదేశానికి వచ్చిన క్రైస్తవ మత ప్రచారకుడు ఎవరు అంటే సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్. నెక్స్ట్ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ భారతదేశానికి ఏ మతాన్ని ప్రచారం చేయడానికి వచ్చాడంటే క్రైస్తవ మతం. నెక్స్ట్ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ భారతదేశానికి రావడానికి ప్రోత్సహించిన పోర్చుగల్ రాజు ఎవరు అంటే 3వ జాన్. నెక్స్ట్ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్కు స్వాగతం పలికిన గ్రామంగా పాఠ్యంలో పేర్కొన్నది ఎవరంటే వెల్లైపురం. నెక్స్ట్ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ప్రధానంగా ఏ వర్గానికి చెందిన ప్రజల్లో క్రైస్తవ మతాన్ని విస్తరించాడు అంటే మత్స్యకారులు. నెక్స్ట్ పాఠ్యాంశం ప్రకారం సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ సుమారుగా ఎంతమంది మత్స్యకారులను క్రైస్తవ మతంలోకి మార్చాడు అంటే 7 లక్షలు. నెక్స్ట్ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ మత మార్పుడుల్లో ఎక్కువగా ప్రస్తావించబడిన మత్స్యకారుల తెగ ఏది అంటే పరవార్. నెక్స్ట్ పరవార్ తెగ ప్రధానంగా ఏ ప్రాంతాల్లో నివసించేది అంటే తమిళనాడు, శ్రీలంక ప్రాంతాలు. నెక్స్ట్ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఎక్కడ మరణించాడంటే చైనా. నెక్స్ట్ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ మరణించిన సంవత్సరం ఏదంటే 1552. నెక్స్ట్ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఏ నెలలో మరణించినట్టు పాఠ్యంలో పేర్కొనబడిందంటే డిసెంబర్. నెక్స్ట్ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ మరణించినప్పుడు మొదట ఆయన మృతదేహాన్ని ఎక్కడ సమాధి చేశారు అంటే చైనా. నెక్స్ట్ చైనాలో సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ మృతదేహాన్ని మొదట ఏ ప్రాంతంలో సమాధి చేసినట్టు పాఠ్యంలో పేర్కొనబడిందంటే తైషాన్. నెక్స్ట్ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ మృతదేహాన్ని చైనా నుండి భారతదేశానికి తీసుకురావడానికి కృషి చేసిన వ్యక్తి ఎవరంటే పెరీరా. నెక్స్ట్ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ మృతదేహాన్ని చైనా నుండి భారతదేశానికి ఏ సంవత్సరంలో తీసుకొచ్చారంటే 1553. నెక్స్ట్ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ మృతదేహాన్ని భారతదేశం తీసుకువచ్చిన నెల ఏదంటే ఏప్రిల్. నెక్స్ట్ ప్రస్తుతం సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ మృతదేహాన్ని గోవాలోని ఏ చర్చిలో భద్రపరిచారు అంటే బామ్ జీసస్ బసిలికా. నెక్స్ట్ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్కు సంబంధించిన సరైన క్రమాన్ని ఏమిటి అంటే ఫస్ట్ చైనాలో మరణం, తర్వాత చైనాలో మొదట సమాధి, తర్వాత భారతదేశానికి మృతదేహం తరలింపు, తర్వాత గోవాలో సమాధి అనమాట. నెక్స్ట్ ఫ్రాన్సిస్ జేవియర్ అనేది బామ్ జీసస్ బసిలికా.
నెక్స్ట్ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ భారతదేశంలో క్రైస్తవ మత ప్రచారం చేశాడు. ఆయన ప్రధానంగా మత్స్యకారులలో మత ప్రచారం చేశాడు అనమాట. నెక్స్ట్ బిట్ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్కు సంబంధం ఉన్నవి ఏమిటి అంటే క్రైస్తవ మత ప్రచారం, పరవార్ మత్స్యకారులు, చైనా అన్నమాట. అయితే బ్లూ వాటర్ పాలసీ అనేది ఫ్రాన్సిస్ డి ఆల్మెడాకు సంబంధించినది. నెక్స్ట్ బిట్ ఫ్రాన్సిస్ డి ఆల్మెడా ఏమో బ్లూ వాటర్ పాలసీ. నెక్స్ట్ ఆల్బుకర్క్ గోవా ఆక్రమణ. నెక్స్ట్ నినోడా కున్హా ప్రధాన కేంద్రాన్ని కొచ్చి నుండి గోవాకు మార్చడం. నెక్స్ట్ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ క్రైస్తవ మత ప్రచారం. నెక్స్ట్ బిట్ ప్రదేశం వ్యక్తి ఆధారంగా అడిగితే ఏందో చూద్దాం. గోవా అనేది సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అన్నమాట. నెక్స్ట్ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్కి సంబంధించిన కాలక్రమం ఏంటో చూద్దాం. 1542 భారతదేశానికి రాక, 1552 ఏమో చైనాలో మరణం. నెక్స్ట్ 1553లో 3 అనేది గోవాకు మృతదేహం అన్నమాట. హాయ్.